హాయ్ అండి. ఈరోజు మనం బెల్లీ ఫ్యాట్ గురించి చూద్దాము. ఇది ఫస్ట్ జీలకర్ర, వాము, సోంపు ఈ మూడు సమానంగా తీసుకోవాలండి. తీసుకొని దీన్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. వట్టి పెనం మీద బాగా కాల్చాలండి. అది మాడిపోకుండా జాగ్రత్తగా సిమ్లో పెట్టి అలా ఫ్రై చేయాలి. తర్వాత ఇది రెగ్యులర్గా తీసుకోవడం వలన ఈ పొడి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. కానీ ఒకరోజు తాగి ఒకరోజు మానేస్తే మాత్రం ఏమీ ఉండదండి. మీరు ఏదైనా సరే రెగ్యులర్ చేస్తేనే బాగుంటుంది. బ్యూటీ అయినా ఈ స్లిమ్ అయినా ఏదైనా మీరు రెగ్యులర్ చేస్తేనే బాగుంటుంది. ఇది డైలీ పరగడుపుని తీసుకొని 1 గంట తర్వాతే మీరు కాఫీ టీలు అలవాటు ఉంటే తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది వర్క్ చేయాలి కదా, మనం 1 గంట టైం ఇవ్వాలి. ఇలా ఫ్రై చేసిన దాన్ని మనం ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చి వెంటనే దీన్ని మనం మిక్సీ చేసుకుందామండి. మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా మిక్సీ చేసుకున్నాక దీన్ని 1 టీ స్పూను, ఈ స్పూన్ కొంచెం పెద్దది, కొంచెం 1 టీ స్పూను వేడి నీళ్ళలో 1 గ్లాసు వేడి నీళ్ళు పెట్టుకొని దానిలో 1 స్పూను ఈ పౌడర్ కలిపి దీనిలో కొంతమంది ఇలా తాగుతారు. ఇది కూడా కమ్మగానే ఉంటుందండి ఇలా తాగినా. కానీ కొంతమంది ఏంటంటే ఇలా తాగలేరు. కొంచెం ఏదైనా టేస్ట్ మారితే బాగుంటుంది అనుకుంటారు కదా, వాళ్ళు చక్కగా తేనె తీసుకోండి. డాబర్ కంపెనీ బాగుంటుంది. తేనె తీసుకోండి. తేనె 1 స్పూన్ కలుపుకోండి. కొంచెం టేస్ట్ మారేలాగా, మరీ ఎక్కువ స్వీట్ వద్దు, జస్ట్ 1 స్పూన్ తేనె కలిపి బాగా కలుపుకొని ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగేసేయండి. ఇలా డైలీ చేయడం వల్ల మంచి చేంజ్ కనిపిస్తుంది. పొట్ట, టైస్ దగ్గర మొత్తం వెనక భాగంలో ఉన్న ఫ్యాట్ అంతా కరుగుతుందండి. మీకు ఇది రెగ్యులర్ చేస్తే 1 మంత్లో మీకు మంచి చేంజ్ కనిపిస్తుంది. చాలా బాగుంటుంది. ఇది ఒక్కటి చేయండి, ఏ డైట్ చేయక్కర్లేదు. ఓకే.